హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీరు పక్కా ప్లాన్ ప్రకారం రుద్రాని యాక్సిడెంట్ చేయించడానికి ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరి ముందు వీరు నిజస్వరూపాన్ని, వీరు చేసిన నమ్మక ద్రోహాన్ని రుద్ర బయటపెట్టడంతో రాఘవ ప్రతాప్, వాళ్ళ వైఫ్ మండోదరి, శకుంతల, విజయేంద్ర, సూర్య అందరూ వీరుని చీకొడతారు. సో ఆ రివెంజ్లో భాగంగానే ఒక లారీ డ్రైవర్తో మాట్లాడి, హలో, నువ్వేం చేస్తావో తెలీదు, ఖచ్చితంగా ఇప్పుడు రుద్రకి యాక్సిడెంట్ అయిపోవాలి అని చెప్పి యాక్సిడెంట్ చేయమని చెప్తాడు. సో వీరు ఏమో అంత పక్కాగా ప్లాన్ చేసేసరికి పాపం రుద్రకు ఆ విషయం తెలియక బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతారు. ఎందుకంటే బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకొక 1 వీక్లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది అని విశ్వనాథం గారు చెప్పడంతో, సార్ చెప్పారు కాబట్టి 1 వీక్లోనే ఫైనల్ మ్యాచ్ ఉండాలి, ఆ ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ని మనం చేసుకోవాలి అని మాట్లాడుతుంటే అక్కడికి రుద్ర వెళ్ళి, సార్ అయినా 1 వీక్ అంటే చాలా తక్కువ టైం కదా సార్, ఇప్పుడే ప్రాక్టీస్ ఎలా చేస్తారు సార్ అని అడుగుతారు. చూడండి, ఇదంతా మా బోర్డ్ మెంబర్స్ తీసుకున్న డెసిషన్. ఈ డెసిషన్కి మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు. కరెక్ట్గా ఇవాల్టి నుండి 1 వీక్ తర్వాత మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సో మీ వైఫ్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇంకా చాలా బాధేస్తుంది రుద్రాకి. గంగా ఇంట్లో సమస్యల వల్ల అలా గెటప్ వేసుకొని 2-3 డేస్ టైంని వేస్ట్ చేసింది. గంగ నా వల్లే సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ గంగ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే తను ఓడిపోతుంది. ఏం చేయాలి అని చాలా బాధపడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రుద్ర. కరెక్ట్గా అదే టైంకి వీరు సెట్ చేసిన లారీ అయితే రుద్ర కార్ని యాక్సిడెంట్ చేసేస్తుంది. రుద్ర ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. ఇంక వెంటనే గంగకి ఒక్కసారిగా హుటాహుటిన తనకి చాలా మనసంతా దొరకంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు వదినా అని అడుగుతుంది స్నేహ. ఏం లేదు స్నేహ, ఎందుకో మనసంతా ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య, ఇంకా రుద్ర సార్ రాలేదా ఇంటికి అని అడుగుతుంది. ఫోన్ చేస్తున్నాను చెల్లి, సార్ ఫోన్ ఎత్తట్లేదు బావా అని అంటారు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, ఒకసారి అకాడమీ దగ్గరికి వెళ్ళొద్దాం పదన్నయ్య అని చెప్పి ఇంకా అలా గంగా అండ్ రంగా ఇద్దరు కలిసి అకాడమీ దగ్గరికి బయలుదేరుతుంటే కొంతమంది జనాలందరూ గుంపులుగా ఉంటారు. ఏమైంది అని అడిగితే ఎవరో ఒక అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్తారు. ఇంకా వెళ్ళి చూసేసరికి అక్కడ రుద్రాకే యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా. సార్ అని చెప్పి ఇంక వెంటనే గంగా అండ్ రంగా ఇద్దరు కలిసి రుద్రాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇదే విషయం విజయేంద్ర వాళ్ళకి చెప్పేసరికి విజయేంద్ర, శకుంతల అందరూ ఇంక పాపం వస్తారనమాట హాస్పిటల్కి వచ్చి గంగాని ఓదారుస్తూ రుద్రాని చూస్తారు. డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా, ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటే వీరు మాత్రం ఖచ్చితంగా పోయాడనే చెప్తారు. ఎందుకంటే నేను చేయించిన యాక్సిడెంట్ అలాంటిది కదా అని మనసులో చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు వీరు. కానీ డాక్టర్ బయటికి వచ్చి, వీఆర్ సారీ టు సే దిస్, అతని తలకి చాలా బలమైన గాయమైంది కాబట్టి అతను కోమాలోకి వెళ్ళిపోయారు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే అందరూ, ఏంటి, మా రుద్ర కోమాలోకి వెళ్ళిపోయాడా అని అంటారు. విజయేంద్ర, అవును సార్, అతని బ్రెయిన్కే బాగా తలకి బలమైన గాయం తగిలింది కాబట్టి బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కొన్ని కట్ అయ్యాయి. అవి ఎప్పుడు రీకనెక్ట్ అవుతాయో చెప్పలేం. ఆయన ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో, ఎప్పట్లో అయినా ఆయన తిరిగి కోమా నుండి బయటికి రావచ్చు. కరెక్ట్ టైం అనేది చెప్పలేం, బట్ ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రుద్ర కోమాలో ఉన్నాడని పాపం గంగా చాలా అంటే చాలా బాధపడుతూ రుద్ర దగ్గరికి వెళ్తుంది. ఇంకా రుద్ర అలా కోమాలో నిద్రపోతూ ఉంటే విజయేంద్ర వాళ్ళందరూ బాధపడతారు. సో ఇంక వెంటనే అలా రుద్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చి గంగా ఏమో, సార్ మీరు కోమాలో ఉన్నారంటేనే నాకు నా జీవితంపై విరక్తి పుడుతుంది సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా సుధాకి రుద్ర కోమాలోకి వెళ్ళాడని తెలుసుకొని ఏవండి అని పిలుస్తారు విశ్వనాథంని.
ఏమైంది అని అడుగుతారు. ఏవండి, రుద్రకి యాక్సిడెంట్ అయిందండి. రుద్ర రుద్ర కోమాలోకి వెళ్ళిపోయాడంటండి అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఏంటి, రుద్రకి యాక్సిడెంట్ జరిగిందా? అతను చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తాడే, అలాంటిది యాక్సిడెంట్ జరిగింది అంటే సంథింగ్ ఇస్ ఫిషీ అని అంటారు. ఏమండి, ఎంతైనా నా మేనల్లుడు రుద్ర, ఒకసారి ఇంటికి వెళ్ళి పలకరించి వద్దామండి, ప్లీజ్ అండి, దయచేసి కాదనకండి అని అంటుంది. సరే, తోటి కోచ్ కోమాలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించడం కనీస బాధ్యత, వెళ్దాం అని రుద్ర దగ్గరికి విశ్వనాథం, సుధా అండ్ డమ్మీ చిన్ని ముగ్గురు బయలుదేరుతారు. ఇంకా విశ్వనాథం తన కన్సల్టెన్స్ని తెలుపుతారనమాట. సో ఇంకా విష్ హిమ్ స్పీడీ రికవరీ అని చెప్పి ఇంకా అలా రికవరీ అవ్వాలని త్వరగా కోరుకుంటారు. గంగా వైపు చూస్తూ ఉంటే గంగా చాలా బాధగా ఉంటుంది. గంగా, ఇప్పుడు రుద్ర కోమాలోకి వెళ్ళాడని నీ ప్రాక్టీస్ని నువ్వు ఆపకూడదు, అర్థమైందా అని అంటారు. ఎందుకు సార్, ఎందుకు నేను ప్రాక్టీసింగ్ చేయాలి? ఎవరి కోసం ప్రాక్టీసింగ్ చేయాలి? మీకు విషయం తెలుసా, నాకు అసలు ఈ బాక్సింగ్ అంటే కొంచెం కూడా తెలియదు సార్. కానీ రుద్ర సరే నా పక్క నుండి నాకు దగ్గరుండి బాక్సింగ్ నేర్పించారు. నేను అసలు బాక్సింగ్లో మెడల్ సాధించాలనుకుంది కూడా కేవలం రుద్ర సార్ వల్లే. ఆయన అన్యాయంగా కేసులో ఇరుక్కొని బ్యాన్ అయ్యారు. కానీ నేను భార్యగా ఆయన పేరు నిలబెట్టాలి అనుకున్నాను, గోల్డ్ మెడల్ సాధించాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ మనిషే కోమాలో ఉంటే నేను ఎవరి కోసం ఆడాలి సార్, ఎవరి కోసం ఆడాలి అని ఏడుస్తూ ఉంటుంది గంగా. చూడు గంగా, డాక్టర్ ఏం చెప్పారో నువ్వు వినే ఉంటావు కదా. రుద్ర కోమాలో నుండి ఎప్పుడైనా బయటికి రావచ్చు. ఒకవేళ బయటికి వచ్చాక నువ్వు ఇలా లూజర్ లాగా ఇంట్లోనే కూర్చుని ఉంటే రుద్ర హ్యాపీ అవుతాడా అని అడుగుతారు విశ్వనాథం. ఒక్కసారిగా గంగా ఆలోచనలో పడుతుంది. లేకపోతే బెస్ట్ ట్రైనింగ్ తీసుకొని బాక్సింగ్ 1 వీక్లో మెయిన్ కాంపిటీషన్ ఉంది కాబట్టి గెలిచి నీ సత్తా ఏంటో చూపించి ఇదిగోండి మెడల్ అని రుద్ర చేతిలో మెడల్ పెడతావా? చాయిస్ ఇస్ యువర్స్ అని అంటారు. కానీ సార్, నాకు ప్రాక్టీసింగ్ ఎవరు చేయిస్తారు సార్ అని అంటుంది. చూడు గంగా, నీ డెడికేషన్ చాలా గొప్పది. నీలాంటి షార్ప్ మైండెడ్ అండ్ ఇంత లాయల్టీ, ఇంత డెడికేషన్ ఉన్న అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు నా లైఫ్లో, ఫస్ట్ టైం. కాబట్టి నీకు నా రూల్స్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టి మరీ నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అని అంటారు విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా గంగా అలా షాక్లో ఉండిపోతుంది. శకుంతల కూడా అలా చూస్తూ ఉంటే విశ్వనాథం, నువ్వు చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటారు. నేను మీకోసం తీసుకోలేదు. ఒక ఛాంపియన్ అవ్వాల్సిన అమ్మాయి ఇలా తన భర్త కోసం ఏడుస్తుంటే చూడలేక తీసుకున్నాను. ఈ డెసిషన్ని నేను గౌరవిస్తున్నాను. గంగా, రేపటి నిండే నో ఇవాళ ఈవినింగ్ నిండే నీ బాక్సింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్కి రెడీగా ఉండు అని అంటారు. కానీ సార్ని ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తుంటే మేమున్నాం కదా, మేము చూసుకుంటాం వదినా అని అంటుంది స్నేహ. సూర్య కూడా అవును, నేను చూసుకుంటాం. ఎందుకంటే అన్నయ్య మా కోసం ఎంతో చేశాడు. ఇదిగో ఈ వీరు చేసిన మోసాలన్నిటినీ అన్నయ్య బయట పెట్టాడు. అలాంటి అన్నయ్య కోసం మేము చూసుకోలేమా? ఖచ్చితంగా చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇంకా చెప్పేసరికి పాపం అలా బయలుదేరుతారనమాట. గంగ చాలా హ్యాపీగా ఇంకా అలా రుద్రాని చక్కగా ఇటువైపు సూర్య వాళ్ళైతే చూసుకుంటారు. ఇంకా గంగ అలా విశ్వనాథం కంట్రోల్లో హ్యాపీగా బాక్సింగ్ అయితే నేర్చుకొని ట్రైనింగ్ తీసుకుంటూ, చూడు గంగ, అపోనెంట్ టీం వాళ్ళ స్ట్రాటజీని నువ్వు ముందే కనిపెట్టాలి అంటే నువ్వు అంత షార్ప్గా ఆలోచించాలి. వాళ్ళ మూవ్ తెలిసేలోపు నీ మూవ్తో వాళ్ళని అటాక్ చేయాలి, సరేనా అని చెప్పి ఇంకా తనకు తెలిసిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ని, తన ఎక్స్పీరియన్స్ని విశ్వనాథం షేర్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా గంగాని బాక్సింగ్కి రెడీ చేస్తారు. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రుద్రని పైకి పంపిద్దామంటే రుద్ర ఏమో ఇలా కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ నేను వదిలిపెట్టను కదా, ఈ రుద్రాని కోమాలోకి కాదు పైకే పంపిస్తా. రుద్ర రోజు ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్ని మార్చేసి నేను పాయిజన్ పెడతాను అని చెప్పి ఇంకా అలా పాయిజనస్ టాబ్లెట్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. రెడీ అయ్యి అలా ఇంకా
వీరు అడుగులు వేసుకుంటూ రుద్ర వైపు వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గంగ అక్కడికి వస్తుంది. వచ్చి రుద్ర దగ్గరికి ముందే వెళ్తుంది. అంతా గమనిస్తూ ఉంటాడు వీరు. సార్, మీకు విషయం తెలుసా? మీరు ఒకప్పుడు అనుకున్నారు కదా విశ్వనాథన్ సార్, అదే హిట్లర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని. హిట్లర్ గారేమో నాకు ఫస్ట్లో ట్రైనింగ్ ఇవ్వనన్నారు, కానీ ఇప్పుడు నాకెంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుసా? ఆయన నాకు ఎన్ని ట్రిక్కులు చెప్పారో తెలుసా అని చెప్పి పాపం రుద్రతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది గంగ. రుద్రకేమో ఆ మాటలన్నీ విని కన్నీళ్ళు వస్తూ ఉంటే గంగ ఆ కన్నీళ్ళని తుడిచి, సార్, నాకు అర్థమైంది. ఒక భర్తగా, ఒక కోచ్గా మీరే నాకు ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు విశ్వనాథం సార్ ఇస్తున్నారు. మీరేమీ బాధపడకండి సార్. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ని మీకు సంపాదించి పెట్టే బాధ్యత నాది సార్ అని చెప్పి పాపం అలా చెప్పి ఇంకా చేతిలో చెయ్యి వేసి అలా ఏడుస్తూ ఉంటుంది గంగ. అప్పుడే రంగా అక్కడికి వచ్చి, చెల్లి, నువ్వు పొద్దున్నుండి ఏమీ తినలేదు, రా కాస్త తిందు అని అంటారు. లేదన్నయ్య, నాకేం తినబుద్ధి కావటం లేదు అని అంటుంది. లేదు, నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే, రా చెల్లి, రా నువ్వు అని చెప్పి పాపం గంగని బలవంతంగా రంగా బయటికి తీసుకొచ్చేస్తాడు. అమ్మయ్యా, వీడిదొక మంచి పని చేశాడు నాకు అని రుద్ర కోసం పాయిజనస్ ట్యాబ్లెట్ని అలా ఇంకా వీరు తీసుకొని వెళ్తూ ఒక్కసారిగా ఇంకా వీరు అలా రుద్ర నోట్లో ఆ ట్యాబ్లెట్ పెట్టబోతూ ఉంటే ఒక్క చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రీతిది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు. ప్రీతి అని అంటారు. ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతుంది. అది ఏం లేదనేసరికి, ఏదో ఒకసారి అది ఇవ్వండి ఒకసారి అని చెప్పి ఇంక తీసుకుంటుంది. తీసుకొని చూసేసరికి అది ఒక పాయిజనస్ ట్యాబ్లెట్ అని తెలుస్తుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది ప్రీతి. అంటే మా అన్నయ్యని చంపాలనుకుంది మీరా? మా అన్నయ్యని చంపించే ప్రయత్నం కూడా చేసింది మీరేనా? నాకు 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 చాలా బాధగా ఉంది. మా అన్నయ్యని ఎందుకు ఇంత హింస పెడుతున్నారు? మీ నిజస్వరూపాన్ని ఖచ్చితంగా నేను అందరి ముందు బయట పెడతానని చెప్పి వెళ్తుంటే, ఏ ప్రీతి ఆగు ప్రీతి అని చెప్పి ఇంకా ప్రీతిని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా ప్రీతి స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇంకా ప్రీతి గట్టిగా అరుస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు. ఒక్కసారిగా ప్రీతిని చూస్తారు. ప్రీతికేమో చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. ప్రీతిని మనం తీసుకువెళ్ళాలి పదండి అని చెప్పి ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఒకవైపు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట వీరు, ఎందుకంటే తన గురించి నిజం బయట పెట్టకుండా ఉంది అని చెప్పి. ఇంకా అలా ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ప్రీతికి ఇంకా అలా డెలివరీ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. పాపం ప్రీతికి సేఫ్గా డెలివరీ అవ్వాలి అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇంకా అలా ప్రీతి అయితే ఒక బేబీ బాయ్కి జన్మనిస్తుంది. వెంటనే ఆ బేబీని తీసుకొని ఇంకా అలా బయటికి వచ్చి చూపిస్తారు. వీరు ఒక్కసారిగా ఇంకా అలా ఎత్తుకుంటాడు తన బాబుని. ఎత్తుకునేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీరుకి. కానీ బాబు మాత్రం వీరు చేతిలో ఏడుస్తూనే ఉంటాడు. వీరు ఒకసారి టివ్వు అని చెప్పి శకుంతల ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. నాన్నా, బాను, నాకు తెలుసురా, నువ్వే పుట్టావని నాకు తెలుసు అని శకుంతల పాపం చాలా హ్యాపీగా ఎత్తుకుంటుంది అలా తన మనవడిని. ఇంకా విజయేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే వీరు దగ్గరికి వస్తుంది గంగ. వచ్చి చూస్తూ ఉంటుంది. చూడు వీరు, ఇప్పటికైనా నీ వ్యక్తిత్వం మార్చుకో. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఎన్నో పాపాలు చేసావు. నువ్వు అనాథగా ఉన్నా సరే ఆ పాపాలన్నీ ప్రీతికి ఏమీ అవ్వలేదు. కానీ ఇప్పుడు నీకొక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ మొహం చూసైనా నువ్వు నీ చెడు పనులని ఆపుకోవాలి. ఒకరిపై కుట్రలు చేస్తే నువ్వే సర్వనాశనం అయిపోతావనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి గంగ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వీరుకి. ఇంకా వీరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. అలా ఇంకా ప్రీతికి డెలివరీ అయిపోగానే ఆ బేబీ బాయ్ని తీసుకొని హ్యాపీగా ఇంట్లో అడుగు పెడుతుంది ప్రీతి. అలా ఇంకా రుద్ర దగ్గరికి తీసుకువెళ్ళి, అన్నయ్య, ఇదిగో అన్నయ్య, నీ మేనల్డ్ అన్నయ్య అని చెప్పి పాపం అలా రుద్ర ఒళ్ళో పెడతారు. ఇంకా రుద్ర అయితే అలా కోమాలో ఉన్నా సరే అదంతా గమనిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ తన మేనల్లుడి స్పర్శని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.